హాయ్ అండి, నేను మీ శైలజనండి. ఈరోజు మన మీషోలో తీసుకున్న ఫ్యాబ్రిక్ తోటి కటింగ్ చూపించా కదండి, 2 లేయర్స్ ఫ్రాక్. ఈరోజు మనం దాని స్టిచ్చింగ్ అంతా ఎలా ఏంటి అనేది చూద్దామండి. 2 లేయర్స్ కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే, ముక్కలు ఉంటాయి కదా మనకు, కట్ చేసుకున్న ముక్కలన్నీ జాయిన్ చేసి పెట్టుకుంటున్నా. ఎందుకంటే అవి మలిచి కుట్టేటప్పుడు ఒకేసారి ఒక పాదం మార్చి కుట్టేది ఉంటుందండి. నేను అలా మార్చి కుట్టుకోవచ్చని వీలుగా ఉంటుందని ఇలా నేను మొత్తం జాయిన్ చేస్తున్నా. ఎన్నైతే మనకు ముక్కలు ఉంటాయో ఆ ముక్కలను ప్రతిదీ జాయిన్ చేస్తున్నా. మదర్ అండ్ డాటర్ ఇద్దరి కూడా ఒకేసారి జాయిన్ చేసుకుంటున్నా అండి. ఎందుకంటే ఒకేసారి అన్ని అయిపోవాలనే ఇంటెన్షన్ తోటి. ఇంకా చూడండి, సేమ్ ముక్కలు సమానంగా పెట్టి నేను ఎన్ని ఉన్నాయో అలా అన్ని కుడుతూనే ఉన్నా. ఇంకా ఇప్పుడు నేను పాదం మార్చుకుందాం. ఇవి జాయిన్ చేయటం అయిపోయింది కదా, పాదం మారిస్తే కింద పాదం మార్చడం కాదండి, పాదం అక్కడే ఉంటుంది. మనం ఒక బోల్ట్ ఉంటుందండి, మనం దానికి ఇక్కడ ఫ్రేమ్ దగ్గర కింద ఆ ఫ్రేమ్ కాడ ఉన్న బోల్ట్ ఓడబికి లూజ్ చేసి అందులో ఇది పెట్టి ఇంక మన జిగ్జాగ్ మిషన్ అలా పట్టుకుంటాం కదా, అలా పట్టుకొని కుట్టడమే. ఇంకా దాని అది ఇంకోసారి క్లియర్గా వీడియోలో చూపిస్తాను ఎప్పుడన్నా మీకు. మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, మలిచి కుట్టాలా ఇదంతా ఏమి ఉండదు. చూడండి, నేను ఇట్లా జస్ట్ పట్టుకుంటున్నా, జిగ్జాగ్ మిషన్కి ఎలా పట్టుకుంటాం అలా పట్టుకుంటున్నా. అలా ఇది చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఎన్ని క్లాతులైనా ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. అంటే మనం మలిచి కుట్టేది ఒకటి కుట్టిన అనుకోండి, ఇలా మనం మూడైపోతాయి ఆ టైంలోనే. అంత ఈజీగా అయిపోతుంది. నాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా వీడియో ఇట్లా ఇట్లా కుట్టడానికి, లాంగ్ ఫ్రాక్స్ 2 లేయర్స్ ఫ్రాక్స్ కుట్టడానికి జిగ్జాగే కాకుండా ఇలా మలిచి కుట్టాలనుకుంటే కంపల్సరీ ఇది లింక్ నేను మీషోలో ఉందండి. ఇది నాకైతే వచ్చేసి ఇది 140 ఏమో పడ్డదండి, నాకు అంత ఐడియా లేదు. 140లోనే మనకి ఇంత మంచి ఇది వస్తున్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కోవాలి. చూడండి, అంచు మలిచి కుట్టడం అయిపోతుంది. ఇది మదర్ది అండి, మదర్ది పెద్దవి కదా పీసెస్, మదర్ది అయిపోతున్నాయి. మదర్ది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ పాపది కుట్టాలి. పాపది కుట్టాక నేను పాపది కుట్టేది ఒకటే మీకు వీడియో చేస్తున్నా అండి. ఎందుకంటే చాలా లెంత్ అవుతుంది, ఇప్పటికి ఇవి కుట్టడం ఇవన్నీ చూపించడం చాలా అయిపోతుంది. అందుకోసమనే పాపది ఒకటి కుట్టేది నేను వీడియో చేసి అది పెడతా అండి. సేమ్ అంతే మదర్ది కూడా కాబట్టి మనం అంతగా దానికోసం మనం ఇబ్బంది పడిన అవసరం లేదు. చూడండి, ఇంకా మదర్ వరకు ఇప్పుడు క్లియర్గా మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మనకు పాప ఉన్నాయండి, ఇంక ఈ పాప కూడా జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. ఇవి కూడా సేమ్ అంతేనండి. ఎలా అంటే పాపది చెప్పా కదా, 12 ఇంచెస్ 10 ఇంచెస్ కాబట్టి చిన్నవి అనమాట. చిన్న పాప 1.5 year ఆ పాపది. అయితే అలా కట్ చేసా. ఇంకా ఉన్న ముక్కలు అంటే 4 మీటర్లలో మదర్ అండ్ డాటర్ కాబట్టి ఆ ఉన్న ముక్కలు కూడా నేను ఇలా సెట్ చేసుకొని, అంటే సరిపోవాలి కదా, మళ్ళీ ఎక్కువ గారా కనిపించాలి. చిన్న బేబీ కాబట్టి ఎక్కువ కుర్చీలు ఉంటే అందం అనిపిస్తుంది. చూడండి ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుందంటే నాకైతే అసలు భలే అనిపించిందండి. ఇది లేకుంటే నా వర్క్ అనేది నేను కనీసం ఒక 1 hour కుట్టాల్సింది నేను 2 hours కుట్టాల్సి వచ్చింది. అంటే అంత మలిచి కుట్టి మన హ్యాండ్ అంతా కూడా పెయిన్ వస్తుంది, మలిచి వేళ్ళు అవన్నీ కూడా. ఇదైతే ఏ ప్రాబ్లం లేదండి, మనకు చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకుంటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. నాకైతే భలే అనిపించింది, బాగా అనిపించింది. పని స్పీడ్ అవుతుంది, ప్లస్ నాకు అంత బర్డెన్ అనిపించట్లేదు. మీకు చాలా యూజ్ అవుతుంది, ఖచ్చితంగా తీసుకోండి. ఇలా జాయిన్ చేసుకోవాలండి. మనం 2 వైపులు మలిచి కుట్టాలండి. కింద పిలిచి పెట్టే క్లాత్ ఏమో 2 వైపులు మలిచి కుట్టాలి. పైన మనం నడుం దగ్గర నుంచి తీసుకుంటాం కదా, కింద వరకు మలిచి కుట్టుకున్నా ఏం కాదు. మలిచి కుట్టడం వల్ల ఏంటంటే పీసెస్ లేవు. వితౌట్ లైనింగ్తో కుట్టమన్నారు మళ్ళీ నాకు వీళ్ళు. వితౌట్ లైనింగ్ కాబట్టి ఆ పీసెస్ లేసినాయి అనుకోండి మళ్ళీ బాగుండదు అనేసి నేను చూడండి, ఇది పైది నడుము కాంచి కిందకు వచ్చే కొలతది, ఇది 12 ఇంచులది. ఇది దీనికి నేను ఒక 1 side కుట్టుకుందాం అనుకుంటాను. ఎందుకంటే అలా కుట్టడం వల్ల పీసెస్ లేవు. వితౌట్ లైనింగ్ కాబట్టి ఇబ్బంది అనిపించదు. నేను ఇంకా అది తీసేస్తున్నాండి. నేను ఇప్పుడు పిలిచి పెట్టే పాదం కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేశాండి. కానీ నాకు అంత పర్ఫెక్ట్గా పిలిచి వచ్చినట్టు నాకు అనిపించలేదు, నాకు అంత బాగా అనిపించలేదు. దాన్ని అందుకనే యూజ్ చేయట్లేదు, నేను హ్యాండ్నే యూజ్ చేసి పెడుతున్నా. ఎలా అంటే చూడండి, చాలా ఈజీగానే అలవాటు అయిపోతుంది కాబట్టి మేము నొక్కుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా. మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు పిలిచి పెట్టడం, ఏం కాదు. ఏ పనైనా ఒక్కసారితో ఎవరికి ఏది రాదండి, దాన్ని సాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఇది రాదని అయితే మనం ఎప్పుడు గివప్ చేయొద్దు, ఖచ్చితంగా దాన్ని మనం ట్రై చేస్తూనే ఉండాలి. ఒక్కసారి కాకుంటే దాన్ని ఒక 10 times అయినా ట్రై చేస్తున్నప్పుడు మనకి ఎంతలా కష్టపడైనా అది ఈజీ పని అనిపిస్తుంది. ట్రై చేయండి, ట్రై చేస్తే రాందంటూ ఏదీ లేదు మనకు. ఇంకా చూడండి, నేను ఫస్ట్ చిన్న పిలిచి పెట్టాక ఈ పిలిచి ఏం చేస్తున్నా అంటే, దీని కింద అంచు మలిచి కుట్టా కదా, అంచు మీద నేను ఒక 1/2 inch పైకి పెట్టేసి నేను పిలిచి పెట్టుకుంటూ వెళ్తున్నా. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం 1/2 inch పిలుసు పైకనే వదిలిపెట్టి క్లాత్ మధ్యలో పెడుతున్నా చూడండి. దానివల్ల కొంచెం పైన లేసినట్టు కనిపిస్తుంది, బాగుంటుంది. చాలా ఫ్రాక్ చూడడానికి కూడా
మంచిగా అనిపిస్తుంది. అందువల్ల దీన్ని ఇలా పెడుతున్నా. కొంతమంది ఏం చేస్తారంటే కింద మలిచి కుట్టుకోకుండా పై క్లాత్కి కింద క్లాత్ కూడా మలిచి కుట్టుకోకుండా మనం కుర్చీ పెట్టేసి మలిచి వదిలేస్తారు. అలా అది కూడా ఒక స్టైల్, అలా కూడా బాగుంటుంది. కానీ ఇందులో కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నట్టే కొంచెం లుక్ కూడా ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది చూడడానికి కూడా. నేనైతే ఇలా ట్రై చేశాను నేను. ఇంకా వితౌట్ లైనింగ్ కాబట్టి చూడండి ఎట్లా లేసింది, మంచి క్లియర్గా అర్థమవుతుంది, మనకు లేయర్స్ క్లియర్గా అర్థమవుతుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా బాడీ పార్ట్ బేబీది, బాడీ పార్ట్ ఏంటంటే మామూలుగా వితౌట్ హ్యాండ్సే అడిగారు వాళ్ళు పిల్లకి. సర్లే అనేసి నేను జస్ట్ ఇంకా పీసెస్ కూడా ముక్కకు నెక్కు మెడపట్టిలు ఏం కట్టట్లేదండి, క్లాత్ని తిరగలేసి కొడుతున్నాను. ఎందుకంటే చిన్న పిల్ల ప్లస్ డైలీ వేర్కే కదా అనేసి నేను ఇలా కుట్టాను. చూడండి నెక్ బేబీ కొలత మెజర్మెంట్స్ కరెక్ట్ మన దగ్గర పర్ఫెక్ట్గా లేదండి. నేను 1.5 year బేబీ అనేసరికి జస్ట్ అందాజుగా తీసుకొని క్లాత్ తీసుకొని కుడుతున్నాండి. బాడీ పార్ట్ వచ్చేసి నేను 9 పెట్టా అండి. 9 పెట్టి షోల్డర్ అయితే 4 inches తీసుకున్నా, 1.5 నెక్ వదిలేసి నేను 2.5 తీసుకున్నాయి షోల్డర్కి. ఎందుకంటే మనం అటు ఇటు ఒక 1/2 inch వెళ్తూనే ఉంటుంది మన ఖర్చులకి. అక్కడ ఉండేది ఎంత ఉంటుంది, ఇక 2 ఉంటుంది, లేకుంటే 1.5 అట్లా వస్తుంది ఒక్కోసారి. అందుకోసమని పెట్టాను నేను. బ్యాగ్ కూడా సేమ్ అలానే చేశాను, కాకుంటే ఉక్సులు పెట్టాను. చిన్న పాప కదా, ఉక్సులు లేకోకుండా ఉంటే తీయడానికి వేయడానికి ఇబ్బంది వస్తుంది. నేను ఉక్సులకు ఉంచేసాను బేబీకి. నాకైతే చూడండి ఉక్సుల కోసం కట్ చేశాను మిడిల్లో. ఉక్సులు కూడా నేను ఒకేసారి తిరగలేసినప్పుడే దాంతోపాటు కుట్టేయగలుగుతా. అలా వేయటం వల్ల ఏంటంటే ఈజీగా అయిపోతుంది, ఇంకా మనకు కుట్టడానికి కూడా రిస్క్ అనిపించదు. ఉక్సులు పట్టి రూపులు పట్టి ఇవన్నీ పోయిన అవసరం లేదు. పైనే కాబట్టి నెక్ వరకే కాబట్టి ఒక కాజా ఒక రూపు పోసుకునేటట్టు నేను తిరగలేసి పెట్టండి. చూడండి అన్నీ కూడా ఈజీగా అయిపోతుంది. మనకు స్కర్ట్ కాడే మొత్తం కష్టం అవుతుందండి. బాడీ పార్ట్కి అయితే అంత ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే చిన్న బేబీ కాబట్టి ఇబ్బంది అనిపించదు. ప్లస్ ఏ డిజైన్ లేదు, వితౌట్ హ్యాండ్స్, ఓన్లీ నెక్ తిరగలేయటమే కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది. తిరగలేయటం చాలా ఈజీ కదా, తెలిసిందే కదా, అది చాలా ఈజీ. కాకుండా చిన్న డాట్స్ అయితే వేసుకుంటున్నాను నేను, ఎందుకంటే నడుము దగ్గర సన్నగా అక్కడ డాట్స్ వేసుకోకుండా లూజ్ అనిపిస్తుంటుంది, అంత లుక్ అనిపిస్తుంది. షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నడుము దగ్గర కంపల్సరీ చిన్నపిల్లలకైనా పెద్దోళ్ళకైనా డాట్స్ అయితే కంపల్సరీ వేస్తాండి. ఉక్సులు పట్టి చూడండి సేమ్ పెట్టేసి నేను ఒక మధ్యలో డాట్ ఇచ్చా, వెనక్కి తిప్పుకున్నా. ఇంకా అక్కడ పైన ఒక రూపు ఒక ఉక్సు పోస్తే నాకు అయిపోతుంది. ఇది డాట్స్ వేస్తా అన్నా కదా, కంపల్సరీ వేస్తాను నేను, డాట్స్ వేసాను నేను. మనం డాట్స్ వేసిన తర్వాత ఇంకా మనం 2 షోల్డర్లు కలిపి జాయిన్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ వస్తుందని చూసుకోవాలండి మనం ఫస్టే. జాయిన్ చేసినాక నేను మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసుకుంటూ వస్తున్నా, ఎందుకంటే లోపల ఉన్న పీసెస్ ఉంటాయి కదా, అవి లేసి వండుకుంటుంటాయి. అట్లా డబల్ అంటే క్లాత్ని ఒక పక్కకు బండబెట్ట ఖర్చు అనేది వేస్తే దానివల్ల మంచిగా అనిపిస్తుంది. నేనైతే వేస్తున్నా. దీనికి కొంచెం నడుము దగ్గర క్రాస్ తీస్తాను నేను ఎప్పుడైనా, ఏ ఫ్రాక్ అయినా. అలా తీయడం వల్ల ఏంటంటే మనకు చంకల నుంచి నడుము భాగానికి వచ్చే లెంత్ తగ్గడం వల్ల ముడతలు అనేది రాదనమాట ఎవరికైనా. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఇంకా చిన్నపిల్లలు కదా, బొందులు పెడదామనక అనుకున్నాను నేను. అవి చిన్నగా ఉంటే లుక్ ఉండవు కదా, పిల్లలు కదా పెద్దగా ఉండాలనేసి నేను పెడుతున్నా. ఇవి కుట్టడం ఒక ఎత్తు అయితే మనకు తిరగలు తీయటం ఒక ఎత్తు అండి. ఇది కొంచెం రిస్క్గానే ఉంటుంది, కానీ తీయాలి కదా, పిల్లలకు లుక్ ఉండాలంటే మనం కొంచెం కష్టపడాలి. బొందులు తిరగలు తీయడానికి, బొందులు తిరగడానికి చాలా చాలా యూజ్ చేస్తాం, కానీ అవి కొద్ది రోజులు అవుతుంది. లాస్ట్కి ఏదో ఒకటి మళ్ళీ అప్పటికప్పుడు మనం యూజ్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది. చూడండి ఇంకా నేను కొసలు మలిసి క్రాస్గా కుట్టేస్తున్నా. అవి ఎందుకంటే కొంచెం మరీ స్ట్రైట్గా ఉంటే లుక్ ఉండదు కదా, కొంచెం క్రాస్గా మలిసి కుట్టడం వల్ల లుక్ ఉంటుందని క్రాస్గా వేస్తున్నా. మీరు కూడా ఇలా ఫ్రాక్స్, మదర్ అండ్ డాటర్ ఫ్రాక్స్ కుడతారా, చిన్న ఫ్రాక్స్ కుడతారా, నాకు కామెంట్ పెట్టండి. టైలర్స్ అయితే ఇంకా మీకున్న ఐడియాస్ కూడా నాతో షేర్ చేయండి, ఎలా కుట్టాలి ఏంటి అన్న విషయాలు కూడా. నేను కూడా వాటిని ఫాలో అవుతా, నచ్చితే మీరు కూడా చెప్పండి. కొత్తగా నేర్చుకునేవారైతే ఇలా కుట్టుకోండి, ఈజీగా అయిపోతుంది, మీకు కూడా రిస్క్ అనిపించదు. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది, ఇట్లా ఈజీ కూడా అయిపోతుందండి. ఏదైనా ఒక్కసారి ట్రై చేయటం వల్ల ఏ పని మనకు రాదు కాబట్టి 2-3 సార్లు ట్రై చేయండి, తప్పేం లేదు ఇందులో. నేనైతే నడుము బాగానైతే నేను జాయిన్ చేస్తున్నా అండి 2 వైపులు. చూడండి ఇంకా ఇప్పుడు మనకి ఇటు సైడ్ ఉంటుంది కదా, దీన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకి ఎట్టాగో లైనింగ్ లేదు కాబట్టి బారుగా ఒకే కుట్టేసుకొని పోవచ్చు. అయితే ఇటువైపు మనకు పిలిచి పెట్టుకుంటూ వచ్చినాం కదా, దానికి జాయింట్ లేదు కాబట్టి నేను అంతవరకు వేస్తాను, ఇక్కడ చివరి వరకు వేస్తాను. ఇటు సైడు ఇటు బారుగా ఉన్నది కాబట్టి. చూడండి ఇంకా మనకు ఈ ఫ్రాక్ ఈజీగా రెడీగా అయిపోయింది. చూడండి మీషోలోనండి తీసుకుంది, చాలా అంటే బాగుంది క్లాత్ చాలా. అయితే మదర్ అండ్ డాటర్ది, మదర్ది ఇప్పుడు ఇక్కడ మిషన్ మీద పెట్టడానికి అంత
గేరా చూంచడానికి లేదు కాబట్టి టైం, నేను నాకైతే ఇక్కడ కెమెరా ఇక్కడే ఉంది కాబట్టి నేను ఇక్కడే పెట్టాను, మిషన్ మీదనే పెట్టి నీకు పాపదైతే చూపించగలుగుతున్నా, మదర్ది అయితే చూపించలేకపోయినా. కాకుండా మదర్ వేసుకున్న ఫొటోస్ అయితే ఉన్నాయి మనకు, అవి పెడితే మీరు చూడండి మదర్ అండ్ డాటర్ది ఎట్లా